లోక్సభలో మొత్తం జాతీయ స్థాయిలో 830 మందికి పైగా అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో 16% మంది జాతీయ పార్టీల నుంచి, 6% మంది ప్రాంతీయ పార్టీల నుంచి, 47% వరకు వారు ఇండిపెండెంట్లుగా ఉన్నారు. ఇందులో అత్యధికంగా బహుజన్ సమాజ్ పార్టీ 488 మంది అభ్యర్థులను బరిలో దించింది. బీజేపీ 441 మందిని బరిలో దించింది. కాంగ్రెస్ పార్టీ 350కి పైగా స్థానాలలో తన అభ్యర్థులను బరిలోకి దించింది. మిగతా వారిని ఆ కూటమి పొత్తుల్లో భాగంగా వెళ్ళినాయి. ఇవి బ్రీఫ్గా వారికి సంబంధించింది. గుజరాత్ నుంచి సూరత్ స్థానం ఏకగ్రీవమైంది. మొత్తం 543 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. 7 దశలుగా జరిగిన పోలింగ్ తుది ఫలితం ఇవాళ రాబోతూ ఉన్నది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అయింది. ఆ తర్వాత ఇక్కడ ఎగ్జిట్ పోలే వాస్తవానికి చాలా టెంపోను బిల్డప్ చేసింది. ఏ పార్టీకి ఎన్ని స్థానాలు అంటే తిరుగులేని ఆధిక్యాన్ని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అందుకున్నది. వాస్తవానికి పార్టీ ఎక్కువనా, ఇక్కడ పవర్ఫుల్ వ్యక్తి ఎవరు అంటే పార్టీ కేంద్రంగా కాదు, పర్సన్ కేంద్రంగా ఉన్నది, అది నరేంద్ర మోదీ. నరేంద్ర మోదీ ఈసారి ఎన్నికల మేనిఫెస్టో ఏమిటంటే నరేంద్ర మోదీ, ఎన్నికల గ్యారంటీ ఏమిటంటే నరేంద్ర మోదీ. ఈసారి ఎవరికి ఓటు ఎవరు రావచ్చు అంటే పబ్లిక్లో విస్తృతంగా జరిగిన చర్చ, వినబడిన పేరు నరేంద్ర మోదీ. మూడోసారి భారతదేశ ప్రధానమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా, లేక భారత్ జోడో న్యాయయాత్ర పేరుతో భారతదేశాన్ని తూర్పు పడమర ఉత్తర దక్షిణాలుగా విస్తృతంగా పర్యటించిన, వేలాది కిలోమీటర్ల పాదయాత్ర చేసిన, కోట్లాది మంది ప్రజలను ప్రత్యక్షంగా కలిసిన రాహుల్ గాంధీ ఇండియా కూటమి అధికారంలోకి రాబోతున్నదా? ఈసారి ఈ ఎన్నికల్లో ప్రధానమైన అంశంగా ఏమున్నది? ఎన్నికల ప్రచారం అంతా కూడా మేనిఫెస్టో కంటే కూడా మేనిఫెస్టోలో లేని ఇతరేతర అంశాలే ప్రధానంగా వచ్చిన తెరపైకి. మొదటి విడత పోలింగ్ అయిపోయిన తర్వాత జరిగిన చర్చ రిజర్వేషన్లకు సంబంధించింది, సంపద పంపిణీకి సంబంధించింది, శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలు, దాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండించడము, రిజర్వేషన్ల అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తెరపైకి తీసుకొని రావడం, బీజేపీ నాయకులు తొలిసారి 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో లేని విధంగా ఈసారే వారు కాంగ్రెస్ ఇచ్చిన లేదా కాంగ్రెస్ను బీజేపీ ఫాలో అయింది. ఎజెండా ఎన్నికల ప్రచార అంశాన్ని కాంగ్రెస్ ఎజెండాగా సెట్ చేస్తే బీజేపీ దాన్ని ఫాలో అయింది. అయితే సరే, అదంతా ఒక అంశం. ఇవాళ జరుగుతున్న ఒకానొక చర్చ ఏమిటంటే ఎన్ని సీట్లు అంటే భారతీయ జనతా పార్టీ చెప్తున్నది 350కి పైన, 400 స్థానాలు, 390 స్థానాలు, 370 స్థానాలు ఇవి ఎన్డీఏకు రాబోతున్నాయని. మరి ఇండియా కూటమి వారు ఎగ్జిట్ పోల్లో వారికి వచ్చినాయి. ఎగ్జిట్ పోల్లో ఇండియా కూటమికి ఇచ్చినాయి 150 నుంచి 200 వరకు, 160, 180 ఇట్లా వచ్చినాయి. మరి ఇండియా కూటమికి అంచనా ఏమిటి, వారి అంచనా ఏమిటో చూద్దాం. ఇండియా కూటమి తమకొచ్చే సీట్లు ఇవే. జాబితా వెల్లడించిన కాంగ్రెస్ వర్గాలు ఇండియా కూటమికి 295 ఖాయమని వారి ధీమా ఉన్నది. ఇందులో ఉత్తరప్రదేశ్ 80 లోక్సభ స్థానాలకు గాను ఇండియా కూటమి 40 గెలుస్తుందని వారి అంచనా. తమిళనాడు 39 స్థానాలకు గాను మొత్తం 39 గెలుచుకుంటామని అంటున్నారు. బీహార్లో 40 లోక్సభ స్థానాలు, 25 ఇండియా కూటమి. మహారాష్ట్ర 48, ఇండియా కూటమి 24. పశ్చిమ బెంగాల్ 42, ఇండియా కూటమి 24. కేరళ 21, ఇండియా కూటమి 20. కర్ణాటక 28, 16 ఇండియా కూటమి. పంజాబ్ 13, 13 ఇండియా కూటమి. జార్ఖండ్ 14, 10 స్థానాలు ఇండియా కూటమి. మధ్యప్రదేశ్ 29, 7 ఇండియా కూటమి. రాజస్థాన్ 25, 7 ఇండియా కూటమి. హర్యానా 10, 7 ఇండియా కూటమి. ఛత్తీస్గఢ్ 11, 5 ఇండియా కూటమి. ఢిల్లీ 7, 4 ఇండియా కూటమి. పుదుచ్చేరి 1 ఇండియా కూటమి. చండీగఢ్ 1 ఇండియా కూటమి. ఇది వారికి వచ్చే స్థానాలు. ఇక్కడ ఎన్డీఏ హీనపక్షం 350 స్థానాలు దాటుతాయని ఎగ్జిట్ పోల్స్ అన్నాయి. ఇండియా కూటమికి 92 నుంచి 200 స్థానాల లోపే వస్తాయని ఎగ్జిట్ పోల్ చెప్పడంపై కూటమి పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. తమ అంచనా ప్రకారం ఇండియా కూటమికి 295 సీట్లు ఖాయమని వారంటున్నారు.
ఎన్డీఏకు 235 లోపు రావచ్చని మల్లికార్జున ఖర్గే 3 రోజులుగా పదే పదే చెబుతూ ఉన్నారు. ఇండియా కూటమి లోక్సభలో సాధించబోయే మరికొద్ది గంటల్లో వెలువడుతూ ఉన్న లోక్సభ ఎన్నికల ఫలితాలు ఇవి. వాస్తవానికి 2024 ఎన్నికల్లో మోడీ విజయం ఎట్లా ఉండబోతున్నది? రాహుల్ గాంధీ, అమిత్ షా, నరేంద్ర మోదీ, బీహార్ కేంద్రంగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరు కుమార్తెలు, ఆమ్ ఆద్మీ పార్టీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండబోతున్నది? వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఈసారి ఆమె పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండబోతున్నది? మల్లికార్జున ఖర్గే ఆయన ఏఐసిసి నేతృత్వం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సారథిగా ఉన్నారు. విస్తృతంగా ఎన్నికల ప్రచారము నిర్వహించడం. దక్షిణ భారతదేశంలో బలమైన పార్టీగా అవతరించబోతున్నామని, అత్యధిక స్థానాలు గెలవబోతున్నామని బీజేపీ నాయకులు పదే పదే చెబుతూ ఉన్నారు. చెప్పడమే కాదు, ఇది సాధ్యమే అని కూడా వారు అంటున్నారు. ఈ సాధ్యాల మాట ఎట్లా ఉన్నా సరే ఈ పోలింగ్కు సంబంధించింది ప్రపంచ దేశాలన్నీ కూడా వాస్తవానికి మన దేశంలో ఉన్న ఓటర్ల సంఖ్య మన దేశం అంత విశాలమైన విస్తృతమైన ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో మరొకటి లేదు, ఇండియానే ఉన్నది. ఇక్కడ మన ఓట్లు ఇదంతా కూడా అన్ని ప్రపంచ రికార్డులే. 1952 సాధారణ ఎన్నికలు మొదలుకొని ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల ప్రజల వారే అత్యధికంగా ఓట్లు వేస్తున్నారు. భారత ప్రజాస్వామ్యంలో 7 దశలుగా జరిగిన పోలింగ్ కనీసం నడిచి వెళ్లేందుకు కూడా రహదారి లేని ప్రాంతాలకు అధికార యంత్రాంగం వెళ్ళి వారి ఓటును తీసుకున్నది. ఒకే ఒక ఓటరు కోసం పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. నదులు, కొండలు, గుట్టలు, ముళ్ళబాటలు దాటుకుంటూ వెళ్ళి ప్రజల నుంచి ఓట్లను అక్కడ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది భారత ఎన్నికల వ్యవస్థ. ఇది ప్రతి 5 సంవత్సరాలకు జరిగే సాధారణ ఎన్నికల మహాసంగ్రామం. ఇది ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించే మహాద్భుతమైన వేదిక. కాబట్టి వెనుక ఆదివాసీ ప్రాంతాలు, అడవి ప్రాంతాలు, కొండలు, గుట్టలు, లోయ ప్రాంతాల్లో కూడా ఈసారి మైదాన ప్రాంతాల కంటే అక్కడ ఓటింగ్ ఎక్కువ నమోదైంది. 2019, 2014 నాటి లోక్సభ ఎన్నికల కంటే కూడా పర్సెంటేజ్ల విషయంలో ఈసారి తక్కువ నమోదైంది. ఈ తక్కువ నమోదైన పోలింగ్ పర్సెంటేజ్ మరి ఎవరికి అనుకూలించే అవకాశం ఉన్నది? భారతీయ జనతా పార్టీకా లేదా ఇండియా కూటమికా? మునుపట్లా కాకుండా ఈసారి ఓటరు కొంత మౌనంగా ఉన్నారని, ఎగ్జిట్ పోల్ ఫలితాలకు వారి అభిప్రాయము అందదు అని, అందే అవకాశం ఏ కోశాన లేనే లేదు అనే ఒక చర్చ కూడా జరుగుతున్నది. సరే, ప్రజాభిప్రాయం ఎట్లా ఉన్నా సరే సూచీలు, స్టాక్ మార్కెట్, ఈ సున్నిత సూచీలు లక్షల కోట్ల రూపాయల సంపదను తీసుకొచ్చినాయి. మదుపరులు ఎగిరి గంతేసిండ్రు. కానీ ఇప్పుడు ఫలితాలు వెలువడుతున్న ఈ సందర్భంలో ఫలితాలు వెలువడిన తర్వాత అభ్యర్థుల జాతకాలు ఎట్లా ఉండబోతున్నాయి, ఏ పార్టీ పనితీరు ఎట్లా ఉండబోతున్నది ఇత్యాది విషయాలన్నీ కూడా చర్చనీయాంశాలుగా మారబోతున్నాయి. కాబట్టి అంటే అందరూ అనుకున్నట్టుగా మనం చాలా రోజులకెళ్ళి భారతదేశంలో జరుగుతున్న ఎన్నికల వ్యవస్థ, ఈ వ్యవస్థ ఎట్లా ఉన్నది, ఎట్లా పనిచేస్తున్నదో ప్రపంచం కూడా చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నది. 75 దేశాలకు సంబంధించిన 75 దేశాలకు చెందిన ప్రతినిధులు భారత ఎన్నికల వ్యవస్థ ఎట్లా ఉన్నది, అది ఎట్లా పనిచేస్తున్నది ఇత్యాది అంశాలను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించడం కూడా సంభవించింది ఇప్పటికే. ఇక ఈసారి గమనించవలసిన మరొక అంశం అది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించింది.